ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ సంబంధించి ట్రయాంగిల్ కి సంబంధించి చాలా పెద్ద విషయాలు జరిగాయి. అయితే మనలో చాలా మంది ఇది ట్రయాంగిల్ అనుకుంటున్నారు, కొంతమంది వంపు సరిగ్గా లేదనుకుంటున్నారు. అంటే అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి చెప్పిన, త్రిభుజము. ఈ తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అయితే త్రిభుజము, భుజములు ఓకే, కానీ అసలు యాక్చువల్లీ ఏంటంటే మూడు సరళ గీతలను కలిపితే ఒక త్రిభుజము. నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియం అనమాట. అంటే మూడు స్ట్రైట్ లైన్స్ కలిస్తేనే అది ట్రయాంగిల్ అవుతుంది. కానీ ఈరోజు నాగ్ సార్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అది యాక్చువల్లీ నిన్న జియో హాట్‌స్టార్‌లో ఒక మేమ్ అయితే పడింది. అదేంటంటే ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్ అని చెప్పేసి భరణి సార్ అంటూ ఉంటారు కదా! అయితే దాని కింద అదేంటి ఇది రెక్టాంగిలా? ఇది ట్రయాంగిల్ అనుకున్నామే అని చెప్పేసి నా ఒక మేమ్ అయితే జియో హాట్‌స్టార్ వాళ్ళే పెట్టడం జరిగింది. కాకపోతే నిన్న భరణి సార్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఒక రచ్చ లేపే ఒక సిట్యుయేషన్ అయితే జరిగింది. అదేంటని తెలుసుకుందాం. సో ఇప్పుడంటే ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అనుకోండి, అసలు ఏది ఎట్లాగా అని గూగుల్‌ని అడిగేవాళ్ళం. అంతకు ముందు ఏంటంటే ఏదో ఒక మ్యాథ్స్ టీచర్‌నో అలా అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఖచ్చితంగా ఏం అడగచ్చు, చాట్ జీపీటీని అడగచ్చు, లేకపోతే జెమినీ ఏఐని అడగచ్చు, ఓపెన్ ఏఐనైనా అడగచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ బొమ్మను తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్‌గా చాట్ జీపీటీలో పెడితే ఇది ట్రయాంగిల్ కాదు. ఎందుకనంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఇది స్ట్రైట్ లైన్ కాదు, బెండ్ ఉంది, కర్వ్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ట్రయాంగిల్ అవ్వదన్నమాట. అంటే మూడు భుజాలు ఉండటమే కాదు, మూడు స్ట్రైట్ లైన్స్ ఉంటేనే అది ట్రయాంగిల్ అవుతుంది. అయితే మీరు ఇంకోటి అడగచ్చు, మరి స్ట్రైట్ లైన్ పొట్టు ఉండాలా, పొడుగు ఉండాలంటే పొట్టైనా ఉండొచ్చు, పొడుగైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ట్రయాంగిల్లో దాదాపు ఒక 4 నుంచి 8 రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి. ఎక్యూట్, ఈక్విలేటరల్, ఎబ్యూజ్, ఇలాంటి రకరకాలు కదా, ఏదో నోటికొచ్చి చెప్పానులేండి, కానీ ఉంటాయి అన్నమాట. సో ఈ క్రమంలో చూసుకుంటే యాక్టర్ భరణి గారు చెప్పింది మాత్రం 100% కరెక్ట్. అయితే దాని పక్కన పెట్టేస్తే అసలు రింగ్ దాయాల్సిన అవసరం ఏంటండి? రింగ్ దాయాల్సిన అవసరం ఏంటి అసలు అక్కడ? అక్కడ ఆమె నుంచుండి ఇది ట్రయాంగిలే అని చెప్పేసి సంచాలక్‌తో ఫైట్ చేయాలి. అక్కడ సంచాలక్ ఏమో లేదు లేదు అసలు రితువే తప్పు, రితువే దేవత, రితు పెడితే అసలు అది సర్కిల్ కూడా ట్రయాంగిల్ గా మారిపోతుందని సంజన గారు మాట్లాడుతున్నారు. సంజన గారు మాట్లాడడం అసలు అర్థం లేదు, ఇది లేదు. ఎందుకంటే అక్కడ రితునే తను ఏం చేసింది, తను పెట్టింది తప్పని తను తెలుసుకుని రింగ్ లోపల పెట్టేసేసి కొత్త ట్రయాంగిల్ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పటికి 3 రింగులు వేసారు భరణి గారు. 3 రింగులు వేసేసినాకు ఎలా వేసారు, సంజన గారు ఇంకొక రింగ్ తీసుకొస్తే వేసారు అనమాట. కానీ సంజన గారు ఏంటంటే మళ్ళీ ఆవిడ ఒపీనియన్ మార్చేసుకున్నారు. అంటే సంజన గారికి మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎక్కడైనా ఆవిడ భరణి గారికి ఫేవరబుల్ గా ఉండి రితుకి నేను ఫేవర్ గా లేకుండా ఉంటున్నానా, మళ్ళీ పాత కక్షలు తవ్వుతున్నానా అన్న రేంజ్ లో ఆవిడ థింకింగ్ అలా ఉంది అనమాట. అయితే ఇక రితుని లేపి నాకు సరే అయితే దులపాల్సినవి దులిపారు. ఎందుకంటే రింగ్ దాచినందుకు, ట్రయాంగిల్ గురించి కాదు. రింగ్ ఎందుకు దాచావు అంటే, సార్ ఆ టైంలో నేను రింగ్ దాచాను కానీ సార్ వెంటనే పడేశాను సార్ అని చెప్పేసి కవర్ డ్రైవ్లు కొట్టుకుని ఉంటే, అసలు నువ్వు రింగ్ దాచాల్సిన అవసరం ఏంటమ్మా? ఇప్పుడు మామూలుగా క్రికెట్ ఆడతారు, క్రికెట్ ఆడినప్పుడు బ్యాట్స్మెన్ బాల్ వేస్తారు కదా అని బాల్ దాచాడు అనుకోండి, అది అసలు ఎంత పెద్ద బూత్ అంటే 30 ఓవర్లు అయిన తర్వాత నేను బాల్ దాచానన్నా కూడా అది పెద్ద బూతే. అయితే ఇక నాకు సార్ ఏమన్నారంటే, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఈ కన్నింగ్ గేమ్స్ అవసరమా దీనికి సంబంధించి అని చెప్పేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అడగడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఈలో భరణి గారిని లేపుతారు కానీ అక్కడ పక్క నుంచో పెడతారు, మిగతా వాళ్ళందరిని అడుగుతూ ఉంటారు అనమాట. ఏమని, రింగ్ దాచడం కరెక్టా, రింగ్ దాచడం కరెక్టా అంటే అప్పుడు ఇమాన్యుల్, కళ్యాణ్, డెమోన్ వీళ్ళందరూ ఏమంటారంటే, లేదు సార్ తను రింగ్ భరణి గేమ్ అయిపోయిన తర్వాత దాచింది అంటే, గేమ్ అయిపోయిన తర్వాత దాచడం ఎందుకు అని అడిగారు మళ్ళీ నాకు సార్. అంటే అప్పుడు రితు ఏం చెప్పిందంటే, లేదు సార్ నాది నేను పెట్టిన షేప్ తప్పంటే వాళ్ళే గెలవాలి అనేసి గెలుస్తారేమో అని చెప్పేసి నేను రింగ్ దాచేశాను. కానీ ఇమీడియట్ గా ఎవరో తీసేయమని చెప్పారంట. ఎవరు, ఇమాన్యులో కళ్యాణో తీసేయమని చెప్తే సరే ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి తీసేసి అవతలేసిందంట. లేకపోతే ఆ రింగ్ దాచేసేదే. పైగా నిన్న ఎపిసోడ్ లో కట్ చేశారు. లైవ్ లో ఏం చూపించారంటే, నేను అక్కడ దొరికింది, నాకు అక్కడ దొరికితే నేను లోపల పెట్టేసుకున్నాను, అవును ఆయన గెలవకూడదని నేను అలా చేశానని చెప్పేసి చెప్పింది. అయితే దివ్య విషయంలో ఎవరు గెలవకూడదు అని అన్నప్పుడు, నువ్వు గెలవడానికి ఆడు, పక్క వాళ్ళు ఓడిపోవడానికి అని చెప్పినప్పుడు మరి రితు విషయంలో కూడా అదే చెప్పాలి కదా నాకు సార్. నాకెందుకో నాకు సార్ ఈ విషయంలో అంటే
రితుని అయితే ఖచ్చితంగా రింగ్ విషయంలో అయితే మాత్రం 100% తిట్లయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రింగ్ దాచడం అనేది ద మోస్ట్ కన్నింగ్ గేమ్. ఓకే, ఆ విషయం సంచాలక్ గుర్తించకపోవడం ఒక విషయం అయితే, తనూజ గుర్తించడం ఇంకొక పెద్ద గ్రేట్ పాయింట్. ఎందుకంటే భరణి గారి విషయంలో ఆమె చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే రితు ఏది చేసినా కన్నింగ్ గేమ్ ఆడుతుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఈవెన్ కళ్యాణ్ కూడా లేచి అదే చెప్పాడు. కళ్యాణ్ లేచి ఏం చెప్పాడంటే, సార్ తను రింగ్ దాచేయడం అయితే 100% తప్పు సార్. తను ఏ టైంలో రింగ్ దాచినప్పటికీ కూడా అది 100% తప్పే. ఎందుకంటే ఆ రింగ్ దాచకూడదు. రింగ్ ఇక్కడ రింగ్ రింగ్ ఎక్కడుంది, రింగ్ ఎక్కడుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఉందనో అక్కడ ఉందనో, లేకపోతే ఆమె చెప్పే వర్షన్ ఏంటి, రితు చెప్పే వర్షన్ ఏంటంటే రింగ్ ఎక్కడుంది అన్నప్పుడు రింగ్ ఆమె షర్ట్లో లేదు. కానీ దొరికిన తర్వాత అది సంజన గారికి ఇవ్వాలి కదా. సో ట్రయాంగిల్ విషయం ఒకటి, రింగ్ విషయం ఒకటి, ఆమె ఏడ్చే ఏడుపులో ఒక విషయం ఒకటి. అంటే ఏది చేసినా కూడా ఒక కన్నింగ్నెస్ అనేది ఉండాలన్నమాట రితుకి. అయితే నాకు సార్ ఏమంటారంటే, ఈ విషయంలో సంచాలకుని కూడా అడగడం జరిగిందంట. ఎప్పుడైతే రింగ్ లోపల పెట్టుకుందో మరి నువ్వు అప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి కదా సంజన గారు. సంచాలక్గా ఉన్నామా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. లేదు రితువే తప్పు, కరెక్ట్, రితువే గెలిచేసింది అన్న కరెక్టా. ఇప్పుడు సరే ఓకే, భరణి గారు జెన్యున్ గానే ఓడిపోయారు, లేదు రితు జెన్యున్ గానే గెలిచింది, ఆఖరిలో రింగ్ లోపల పెట్టింది. అట్లీస్ట్ బిగ్ బాస్ అయినా రితు మీరు ప్రాపర్టీస్తో ఎందుకు ఆడుకుంటున్నారు, అక్కడ పెట్టండి. గేమ్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ని ముట్టుకోకూడదని మీకు తెలియదా అని అడగాలి కదా. అది లేదు. అంటే ఇక్కడ క్లియర్గా రితుని సపోర్ట్ చేస్తున్నట్టే నాకు అనిపించింది. నిన్న గేమ్లో కూడా ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రితు ఆడుతున్నప్పుడు డెమాన్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో వెంటనే ఇమీడియట్గా రితు ఓడిపోతుందని చెప్పేసి బజర్ కొట్టేశాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను వినండి. 1, 2, 3 ఉన్నప్పుడు 1కి 2కి మధ్య పోటీ పెడతారు కానీ 3కి 2కి మధ్య పోటీ పెట్టరు కదా. అంటే ఇక్కడ ఎంతసేపటికి ఏదో ఒక అవకాశం ఇచ్చి రితుని టాప్ కంటెస్టెంట్గా, ఫైనల్ కంటెస్టెంట్గా పంపించాలనేసి అక్కడ బిగ్ బాస్ ఉద్దేశం. కాకపోతే మరి వాళ్ళ ప్లాన్స్ అయితే ఫెయిల్ అయ్యాయేమో అని నాకు అనిపిస్తుంది. సో కాకపోతే రింగ్ లోపల పెట్టినందుకు మాత్రం తనకైతే చాలా 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 హిట్లయితే పడ్డాయి. ఈ కన్నింగ్ గేమ్స్ ఆపితేనే నువ్వు ఉంటావు, లేకపోతే ఆపవనేసి అన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ భరణి గారికి సంబంధించిన ట్రయాంగిల్ ఏంటి, అదేంటి ఇదేంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అది చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుందంట. ఎందుకంటే సంజన గారిని లేపడం, ఎందుకంటే ఆవిడే సంచాలక్. సంజన గారిని లేపడం, తనుజాని లేపడం, భరణిని లేపడం, అలాగే అందరిని లేపడంతోనే అది జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.